గచ్చిబౌలి స్టేడియంలోని సేవాభారతి ఆధ్వర్యంలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల సాధికారత కోసం కృషి చేస్తున్న కిషోరి వికాస్ కార్యక్రమంపై రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్, ఇతర పరిశ్రమ ప్రముఖులు, మల్టీనేషనల్ సంస్థల కార్పొరేట్ అధిపతులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కిషోర్ వికాస్ కేంద్రంలో అమ్మాయిలకు కావాల్సిన వాళ్ళ చదువు విషయం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కుట్టు ఇటువంటి ఏమైనా వొకేషనల్ స్కిల్స్కి సంబంధించి వాళ్ళకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ కిషోరి వికాస్ సెంటర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఒక 500 కిషోరి వికాస్ సెంటర్స్ని నడపాలని సేవాభారతి ఈరోజు పనిచేస్తుంది. ఆ కిషోరి వికాస్ సెంటర్స్కి రన్ చేయడానికి ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చు కొరకు ప్రతి సంవత్సరం ఇది మా యాన్యువల్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్. ఇది 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 10,000 మంది అమ్మాయిలను ఈ కిషోరి వికాస్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు కావాల్సిన చిన్న ప్రోత్సాహం కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ముఖ్యంగా హై స్కూల్ ఏజ్లో ఈ ఎంకరేజ్మెంట్ తోటి వాళ్ళు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ కాకుండా వాళ్ళ చదువులను కొనసాగిస్తారనే ఉద్దేశంతో సేవాభారతి ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ఈ ఇయర్ కోవిడ్ ఉండడం వలన సేవాభారతి ఈవెంట్ని మన హైదరాబాద్ ట్విన్ సిటీస్లో చాలా కమ్యూనిటీస్లో గత లాస్ట్ 2 సండేస్ నుంచి కమ్యూనిటీస్లో కండక్ట్ చేసి ఈరోజు ఫైనల్ డే ఈవెంట్ని ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో కండక్ట్ చేశారు. దాదాపు ప్రతి ఇయర్ ఒక 6,000 to 7,000 రన్నర్స్ ఈ ఈవెంట్లో 5K, 10K, 21K ఈ 3 కేటగిరీస్లో పాల్గొంటున్నారు. ఈ రన్ ద్వారా అందరిలో అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశం.
నేను యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ కాల్డ్ టెమినోస్ అండి. వీ వర్ స్పాన్సరింగ్ సేవా భారతి ఫర్ ద రన్స్ ఫర్ కిషోరి వికాస్ ప్రోగ్రామ్. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళము. అది దాని తర్వాత వీ హ్యావ్ సీన్ అమ్మాయిలు ఎంత కాన్ఫిడెన్స్ పెరిగింది, అమ్మాయిల్లో ఎంత మార్పు వచ్చింది ఈ ప్రోగ్రామ్తో అనేది చూస్తున్నాము. కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. దాంతో 4-5 years అయిపోయింది. అండ్ నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ వాలంటీరింగ్ ఫర్ ద రన్. ఈసారి అయితే కమ్యూనిటీ రన్స్లో అంతా ఆర్గనైజ్ చేసి చాలామందికి అవేర్నెస్ పెంచాము. సో చాలామంది దే నో నౌ అబౌట్ సేవా భారతి. అండ్ ఈ మంచి కాజ్లో కిషోరి వికాస్ అండ్ అమ్మాయిలకి ఎంత వాళ్ళని ఎంత ప్రోత్సహించి వాళ్ళని బాగా చదువు నేర్పించి ముందుకు తీసుకుని రావడానికి కమ్యూనిటీస్ కూడా ముందుకు వస్తున్నారండి ఈసారి. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఈ ఇయర్ కోవిడ్ వచ్చింది కానీ మేజర్ రన్ మేము ఎక్కువ చేయలేకపోయాము. బట్ కమ్యూనిటీస్ లెవెల్లో చాలా చేసాము ఈసారి. థ్యాంక్ యూ. నమస్తే అండి. మన సేవా భారతి ఒక సంస్థగా దాని తరఫు నుంచి ఎంతో కాలంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పాటుపడుతోంది. ఈ రన్ ఫర్ గర్ల్ చైల్డ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం సామాజిక బాధ్యత కూడా కల్పించాలి. చాలా వరకు ఏంటంటే అందరిలో ఒక ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇప్పుడు యాంత్రికంగా మారిన ఇప్పటి జీవిత ప్రమాణాలలో సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడాను వాళ్ళ తరఫు నుంచి చేసే పరిస్థితి కల్పించలేకపోతున్నారు. సేవాభారతి కల్పిస్తున్న ఒక అవకాశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అని సమాజానికి ఒక సంకేతం పంపుతోంది. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు, సమాజం మొత్తం కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి బాధ్యత అయితేనే ఇప్పటికి కూడాను మనసి తెలిసి తెలియక బాల్య వివాహాలతో ఇబ్బంది పడుతున్న అమ్మాయిలు ఉన్నారు, చదువు కొనసాగించలేకపోతున్న వాళ్ళు ఉన్నారు, చదువుకునే అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడాను సేవా భారతితో సహా మనం అందరం కూడా మమేకమై స్త్రీ శక్తిని ఇంకా కూడా మనం పెంచి వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యం అలానే మానసికంగా కూడా వాళ్ళకి వికాసం కలిగించగలగాలి. అటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం చేసిన కార్యక్రమంలో చాలా చక్కటి స్పందన వచ్చింది. 5 గంటలకే మనం ఊహించుకోలేం. ఇటువంటి టైంలో 5 గంటలకే కోవిడ్ నుంచి కోలుకుంటున్నటువంటి సమయంలో అందరు కూడా చాలా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ 5K, 10K, 21Kలో కూడాను చాలా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. రాబోయే కార్యక్రమాలన్నింటిలో కూడాను సమాజం నుంచి ఇటువంటి స్పందనే ఉంటుందని కోరుకుంటున్నాము. ఇవాళ మీ అందరూ కూడాను ఇటువంటి మంచి ఒక ఆలోచనని సమాజంలోకి తీసుకెళ్లేందుకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు.